మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరికొన్ని గంటల్లో కడప నగరంలో మహానాడు అంగరంగ వైభవంగా సాగుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆడగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ గారిని రామని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, కడపలో మహానాడు జరగబోతుంది, ఎలా ఉండబోతుంది మహానాడు? కడప జిల్లాలో మొదటిసారి జరిగే ఈ మహానాడు కార్యక్రమము మేమందరం కూడా మా జనరేషన్ వాళ్ళు చూడడము, అదేవిధంగా రాయలసీమ ప్రజలందరూ కూడా దీనికి ఒక మంచి బిగినింగ్లా అనుకుంటున్నాము. ఎందుకంటే పార్టీ ఇప్పటి నుంచి రాయలసీమ, మీరు ఓన్లీ కడప జిల్లా చూస్తున్నారు, కానీ రాయలసీమ మొత్తం కూడా ఇప్పుడు పార్టీ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వబోతుంది, రాయలసీమ సమస్యలకు కావచ్చు, రాయలసీమ ప్రజలకు కావచ్చు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వబోతుంది అనేది కూడా ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా ఫోకస్ కూడా రాయలసీమ మీద ఎక్కువ పెట్టడం జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. మేడం ఇంకొకటి అంటే ఇప్పుడు మనకు ఇక్కడ లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు రాయలసీమ మొత్తం అంటే మన వెనకబడిన ప్రాంతం, ఈ ప్రాంతానికి మీరు లోకేష్ గారితో ఈ సమస్యల మీద ఏమైనా మాట్లాడబోతుంది? ఆల్రెడీ అసెంబ్లీలో మాట్లాడుతున్నాము. లోకేష్ అన్న గారికి పర్సనల్గా మేము ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాము. రాయలసీమ ప్రాంతంలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అటు రైతు సమస్యలు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి లోకేష్ అన్న గారు మాట ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతం నుంచి ఎక్కువ బయట వలస వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు చదువుకున్న పిల్లలు. ఆ విధంగా కాకుండా ఇక్కడే పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చి చదువుకున్న పిల్లలకి న్యాయం చేసేటట్టుగా కూడా లోకేష్ అన్న గారు దృష్టి పెట్టడం జరుగుతుంది. సో వచ్చే రోజుల్లో రాయలసీమని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ విషయంలో పార్టీ దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ మహానాడు నారా లోకేష్ గారికి కీలకమైన పదవి ఇస్తారని చెప్పి కూడా ఒక సమాచారం వాస్తవమైన? లోకేష్ గారికి ఏం పదవి కావాలండి? ఆయన ఆల్రెడీ పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన ప్రజల మనిషిగా అనిపించుకున్నారు. ఆయన ఏ ఛాలెంజ్ వచ్చినా స్వీకరించి శభాషిని అనిపించుకుంటున్నాడు. దానికి మించి పెద్ద పోస్ట్ ఏముంటుంది? సో ఏ పోస్ట్ వచ్చినా అది బయట కనిపించడానికి చేయడానికి బాధ్యతలకి తప్ప ఆయనకి ఇచ్చిన బాధ్యతల కన్నా మించి ఎక్కువ చేస్తున్నాడు, ఎక్కువ చేసినాడు కూడా. సో ఆల్రెడీ ఆయన ప్రజల మనిషి అయిపోయినాడు. ప్రజల మనిషి కన్నా పెద్ద పోస్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. కడపలో జరగబోయే మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ రాయలసీమ, కడపలోనే కాదు రాయలసీమ ఉండే సమస్యలన్నీ ఈ మహానాడులో చర్చించి ఇక్కడున్న యువతకు కానీ ఉపాధి కానీ అన్నీ మేము చర్చించి నారా లోకేష్ గారికి కూడా చాలా బాధ్యతలు పార్టీ నుంచి ఇవ్వబోతున్నారు అని చెప్పి అఖిలప్రియ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాగమన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.